హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో 4 రోజుల క్రితం జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో ప్రిన్సిపల్ వాణిశ్రీని అధికారులు సస్పెండ్ చేశారు. ప్రిన్సిపల్ వాణిశ్రీకి ఎలాంటి సంబంధం లేదని, ఆమెను సస్పెండ్ చేయడం సరికాదని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. ప్రిన్సిపల్ వాణిశ్రీ పాఠశాల నుంచి వెళ్తున్న సమయంలో విద్యార్థులు బోరున ఏడ్చారు. తమను విడిచిపెట్టి పోవద్దని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వం తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు తమ ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయడం సరికాదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు ఇంకా అంటారు కేసీఆర్ అది రేవంత్ రెడ్డి అది అంటారు. ఎవరైనా ఏదైనా సాగండి, మా పిల్లలు మాత్రం మంచిగా చదువుకుంటున్నారు. మాకు అదే ప్రిన్సిపల్ आज पहली बार ऐसा हुआ तो प्रिंसिपल की क्या गलती रहती। गवर्नमेंट राशन सही नहीं भिजा रहा, गवर्नमेंट राशन सही भिजा के स्टाफ को ज़्यादा रख के पकवान अच्छा सुबह 5 बजे आना, स्टाफ को 10,000 11,000 तनख्वाह में कौन करते शाम के 9 बजे तक। गलत है तरीका। आप लोग स्ट्रिक्टली उन लोगों को बोलना क्या बोल के पैसे बढ़ाओ, तनख्वाह बढ़ाओ, जब ही होता। हमारे बच्चों को एडमिट करे थे, सही बात है, हमारे बच्चे सही सलामत घर को आ गए। पूरे जनों के अल्हम्दुलिल्लाह बच्चे चले गए घरों को। हम लोग एक ही रिक्वेस्ट कर रहे हैं कि प्रिंसिपल को रिटर्न हमारे को ये हॉस्टल में होना नहीं बोले तो हम लोग यहाँ से स्टूडेंट्स को जितने भी हम लोग ये प्रिंसिपल के भरोसे पे डाले थे, हम लोग निकालने की पूरी कोशिश करके निकाल देते। నా పేరు చిన్ని, మా పాప 6th క్లాస్ లో చదువుకుంటుంది ఇది హాస్టల్లో. ఇంతకు ముందు 10th క్లాస్ వరకు మా చెల్లెలు ఉన్నారు, దీంట్లోనే చదువుకుంటున్నారు. ఇలాంటి ఇన్ఫెక్షన్ ఎప్పుడూ రాలే, ఇలాంటి కేసెస్ ఇంతవరకు ఎప్పుడు మా గురుకుల హాస్టల్లో అయితే మేము వినలేదు ఇంతవరకు. ఇప్పుడైతే మా పిల్లలు సేఫ్ ఉన్నారు, మేము కూడా మంచిగానే ఉన్నాం. కానీ మాకు పాత ప్రిన్సిపాల్ కావాలి, మళ్ళీ మా పాత ప్రిన్సిపాల్ ఇదే హాస్టల్కి రావాలి. ఇవాళ మాకు డిశ్చార్జ్ చేస్తే డైరెక్ట్ హాస్టల్కి వచ్చాము. మా ప్రిన్సిపాల్కి ఇలా సస్పెండ్ చేశారని తెలిసే వరకు మా పిల్లలు బాగా ఏడుస్తున్నారు. మాకు పాత ప్రిన్సిపాల్ కావాలని మేము కోరుకుంటున్నాము. ఏమైనా ఉంటే మా ప్రిన్సిపాల్తో మేము మంత్లీ 1 టైము పేరెంట్స్ మీటింగ్ పెట్టుకుంటాము, మేము మాట్లాడతాం. ఆ రోజు హాస్పిటల్లో ఏ మీడియాకు మేము రమ్మని చెప్పలే. 10 మీడియాస్ వచ్చి మీకేమవుతుందని ప్రతి రాజకీయ నాయకులు వచ్చారు, ప్రతి పొలిటికల్ వచ్చారు. కానీ ఏ రాజకీయ నాయకులు వచ్చినా కానీ ఒక చిన్న అరటి పండు కానీ ఒక బ్రెడ్ ప్యాకెట్ కానీ ఎలాంటిది తెచ్చి ఓదార్చేయాలి. మాకు మా పిల్లలకి ప్రతి స్టూడెంట్స్కి మేము ఒక్కటి చెప్తే వాళ్ళు 10 రెచ్చగొట్టుతూనే మాట్లాడుతున్నారు. కానీ మాకెవ్వరు హెల్పింగ్ చేయలేదు. మా టీచర్స్, మా ప్రిన్సిపాలే హాస్పిటల్ తీసుకెళ్ళి మమ్మల్ని ఫోన్ చేసి మీ పిల్లలకు కొంచెం ఇన్ఫెక్షన్ అయిందమ్మా అని అంటే మా పిల్లలను వాళ్ళే తీసుకెళ్లారు. ఏ రాజకీయ నాయకులు అయితే తీసుకెళ్ళలే కదా, ఎవరు ఏ ట్రీట్మెంట్స్ ఇవ్వలేదు. తిన్కోటి హాస్పిటల్లోనే బాగానే ట్రీట్మెంట్ ఇచ్చారు. మా పిల్లలు కూడా దేవుని బద్దయ్య బాగానే వచ్చారు ఇంటికాడ. కానీ మాకు ఒక్కటే రిక్వెస్ట్, మా పాత ప్రిన్సిపాల్ మా హాస్టల్కి రావాలి. అంతవరకు మేము ఇలాగే ఆల్ మీడియాస్ ఇక్కడికి పిలిపిస్తాము, మేము ఇదే మాట్లాడతాం.